ఆర్ఆర్పేట్ ఏలూరు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి 3 రోజుల క్రితం మన భీమవరం మున్సిపాలిటీలో ఉన్నటువంటి మంచినీటి సరఫరా విషయంలో ప్రజలకి అనేక అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయడం కోసం శాసనసభ్యుల వారిని ప్రశ్నించడం కోసం ఒక ప్రెస్ మీట్ ద్వారా మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజెప్పాలని విశాఖోడేరు పంచాయతీలో ఉన్నటువంటి ఒక నాన్ లేఅవుట్ ప్రాంతానికి మున్సిపల్ వాటర్ సప్లై చేస్తున్నటువంటి విధానం మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ రోజు శాసనసభ్యుల వారిని కూడా మరి ఈ అంశం మీకు తెలుసా తెలీదా, తెలిస్తే దాని మీద వివరణ ఇవ్వండి, ఎందుకు భీమవరం మున్సిపాలిటీ వాటర్ని పంచాయతీలకు పంపుతున్నారని చెప్పేసి శాసనసభ్యుల వారిని ప్రశ్నించడం జరిగింది. అయితే దాని మీద మన భీమవరం శాసనసభ్యులు అంజిబాబు గారు మరి ఎటువంటి స్పందన ఆయన స్పందించలేదు. కానీ ఉండి శాసనసభ్యులు మన పక్క నియోజకవర్గం ఏ ప్రాంతానికైతే నీరు తరలి వెళ్తుందని చెప్పేసి మనం చెప్తా ఉన్నామో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు నిన్న ప్రెస్ మీట్ ద్వారా మరి ఆయన చెప్పడం జరిగింది. ఏమిటంటే మున్సిపల్ వాటర్ని నేనే నా పంచాయతీలో ఉన్నటువంటి నాన్ లేఅవుటా లేకపోతే లేఅవుటా అనేది సంబంధం లేకుండా నా పంచాయతీలో ఉన్నటువంటి 50 ఏళ్ళకి నీరు ఇప్పించడం కోసం నేనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి పర్మిషన్ తెచ్చాను, నేను నీళ్లు పంపుతాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న రీతిలో ఆయన మాట్లాడడం మనం చూసాం. ఆయన ప్రెస్ మీట్లో మరి ప్రజలందరికీ కూడా ఆ విషయమే చెప్పాడు. అంటే భీమవరం మున్సిపాలిటీలో కూడా ఉండి శాసనసభ్యుల వారి హవా మరి ఇక్కడ కూడా నడుపుతా ఉన్నారంటే మరి ఈ శాసనసభ్యులు మరి ఏమి చేస్తున్నారు అనేది ఇక్కడ పెద్ద $1000 ప్రశ్నగా ఉంది. అయితే నిన్న రఘురామకృష్ణరాజు గారు స్పందిస్తూ మరి నాపై అంటే కామన నాగేశ్వరరావు అని పేరు ఒక 4-5 సార్లు ఉచ్చరిస్తూ మరి మేమేదో తల్లిపాలు తాగి రొమ్ము గుద్దామని, లేకపోతే ఈ విష పురుగులమని, అసలు రాజకీయాలకే పనిచేయమని, ఈ రకంగా అనేక రకాలుగా ఆయన నోటికి వచ్చిన రీతిలో ఆయన మాట్లాడడం జరిగింది. ఆయనకి మరి నా గురించి కూడా మరి క్లుప్తంగా మరి నేను ఎవరినో తెలియదు కానీ అని ఒక ఆశ్చర్యాన్ని ఆయన ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ ఆయన అంత దారుణంగా నా పైన వ్యక్తిగతంగా విమర్శలు చేశారు కనుక నేనేంటో ఆయనకి తెలియజెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నేను 1995లో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్గా పోటీ చేసే నాటికి బహుశా ఆయన సంపాదనలో ఉండి ఉంటాడు, ఆయన ఆర్థికంగా బలపడడం కోసం వ్యాపారాలు చేసుకుంటూ ఉండి ఉంటాడు. ఆయన బహుశా ఆ రోజుకి ఆయన రాజకీయాల్లోకి అంత వచ్చి ఉన్నటువంటి పరిస్థితి కూడా కాదేమో. అలాగే మరి నేను 2000 నుంచి 2005 వరకు కూడా ఈ భీమవరం మున్సిపాలిటీలో కౌన్సిలర్గా, అలాగే వైస్ చైర్మన్గా ఒక 15 రోజులు ఫుల్ అడిషనల్ ఛార్జ్తో చైర్మన్గా కూడా పనిచేశా. నేను చైర్మన్గా పనిచేసినటువంటి 15 రోజుల్లో అప్పటి వరకు మరి ఏ రకంగా కూడా టీచర్స్ ట్రాన్స్ఫర్ అనేవి లేకపోతే రేషనలైజేషన్ చేసి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఆల్ టీచర్స్ని కూడా నేను రేషనలైజేషన్ ద్వారా అప్పటిగా ఆయా ప్రాంతాల్లో ఆయా స్కూల్స్లో పాతుకుపోయినటువంటి టీచర్స్ అందరినీ కూడా మార్పించినటువంటి వ్యక్తిని నేను. అలాగే నేను పనిచేసినటువంటి వాటిలో ఈ వెంకటరామ థియేటర్ రోడ్ సిమెంట్ రోడ్ అప్పటి వరకు ఎప్పుడు అది సిమెంట్ రోడ్ లేదు, పట్టణ ప్రజలందరికీ అవసరం అని చెప్పేసి మరి అక్కడ సిమెంట్ రోడ్ అప్పటికి వార్డుకి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలనే నిబంధన ఉన్నా కూడా ఆ రోజుల్లో 18 లక్షలతో సిమెంట్ రోడ్ వేయించడం జరిగింది. అది ఇవాళ కూడా పట్టణ ప్రజలందరూ కూడా వాడుకుంటూ ఉన్నారు. మీరు కూడా అనేక సార్లు ఆ రోడ్డు మీద నడిచి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుచేత ఏంటంటే పట్టణ అభివృద్ధి కోసం మున్సిపల్ వైస్ చైర్మన్గా అనేక రకాలుగా పనిచేసినటువంటి వ్యక్తిని నేను. అలాగే 2008లో మరి మీరు ఇప్పుడు ఏఎంసీ చైర్మన్గా ఉండి ఏఎంసీ చైర్మన్గా ఇచ్చినటువంటి ఆయన గారి తండ్రి గారు కలిదిండి అబ్బాయిరాజు గారు, మా గురువు గారు, ఆయన నన్ను 2008లో ఎమ్మెల్సీగా నా పేరును ప్రపోజ్ చేయడం, ఆయన పెండ్యాల కృష్ణబాబు గారు, అలాగే సుబ్బారాయుడు గారు, మీరు అస్తమానం కలుస్తూ ఉంటారేమో, ఎప్పుడన్నా సుబ్బారాయుడు గారిని అడగండి, వీళ్ళందరూ కలిసి ఈ జిల్లా నుంచి నన్ను
ఎమ్మెల్సీగా ప్రపోజ్ చేశారు ఆ రోజున. అయితే దురదృష్టవశాత్తు అది నాకు రాలేదనుకోండి. ఈ రకంగా రాజకీయాలు అంటే నేను 14వ ఏట నుంచే విద్యార్థి రాజకీయాల్లో ఉన్నాను. మేము చదువుకున్నటువంటి స్కూల్లో నేను 9వ తరగతి చదివేటప్పుడే ఆడపిల్లల ఈ యూరినల్స్ వాష్రూమ్స్ కోసం పోరాడి కట్టించినటువంటి చరిత్ర నాది. అంటే పేద ప్రజల కోసం నిరంతరం పనిచేసేటువంటి ఆలోచనతో ముందుకెళ్లేటువంటి వ్యక్తులం మేము. అయితే ఈ రోజున మీరు మాట్లాడుతూ అసలు ఈ వ్యక్తి రాజకీయాలకే పనిచేయడు, ఇదో చీర పురుగు, ఇదో విష పురుగు అని చెప్పేసి మీరు మాట్లాడారు. అయితే నా సంస్కారం మీరు మాట్లాడినట్టుగా మాట్లాడేటువంటి సంస్కారం కాదు. నిన్న మీరు గురు పూజోత్సవం రోజున మరి ఏదైనా చదువుకున్నాడో లేదో కొంచెం ఆ గురువులు ఏదో నేర్పితే బాగుంటుందేమో అన్నట్టుగా మీరు మాట్లాడారు. నేను చెప్తా ఉన్నా, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పుచ్చుకున్నా. నేను లా పట్టా చేత్తో ఉన్న తర్వాతే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా. నేను నాకు లా పట్టా కూడా ఉంది. అయితే నా గురువులు నాకు సంస్కారం నేర్పారు. ఏంటంటే మా గురువులు నాకు ఒకటే చెప్పేవారు, నీ పట్ల ఎంత ఎదవైనా, ఎంత సన్నాసి అయినా, ఎంత అహంభావైనా, నీ పట్ల ద్వేషంగా మాట్లాడినా కూడా సంయమనంతో ఉండు, ఎంత మాత్రం కూడా సంయమనాన్ని పాటించి ముందుకెళ్ళాలి తప్ప ఆ రకంగా మళ్ళీ అదే విధంగా ద్వేషభావాన్ని వ్యక్తం చేయవద్దని చెప్పేసి మా గురువులు నాకు చెప్పారు. అందుచేత మీ మీద నేను ఏ రకంగా కూడా మిమ్మల్ని నేను మాట్లాడలేకపోతా ఉన్నా. ఎందుకంటే మీరు అరే ఒరే అన్నా కూడా ఏమిటి ఇన్ని తిట్టినా కూడా స్పందించట్లేదు అనేటువంటి ఆలోచన మీకు రావచ్చు. ఎందుకంటే మీ డైవర్షన్ పాలిటిక్స్. మీరు ఎంతసేపు ఏంటంటే ఉన్న విషయాన్ని మరుగునపరిచి కొత్త విషయంతో అసలు విషయాన్ని పాతిపెట్టేసి ఆ రకంగా ప్రజల్ని మభ్య పెట్టాలనేటువంటి ఆలోచనతో మీరు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు వాస్తవమైనటువంటి విషయాలు కూడా మనం చర్చిద్దాం. అసలు ఏమిటి విషయం అనేది. ఇవాళ మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చానని చెప్తా ఉన్నారు. ఆ ఆర్డర్లో మరి మున్సిపల్ సెక్రటరీ గారు చెప్పింది ఏంటయ్యా అంటే, మీ మున్సిపాలిటీలో మీకు సర్ప్లస్ వాటర్ ఉంటే ఆ సర్ప్లస్ వాటర్ ఇవ్వాల్సి వస్తే దానికి ఎడిషనల్ గా డబుల్ ది అమౌంట్ కలెక్ట్ చేసి ఇవ్వండి అని చెప్పారు. అయితే ఇండివిజువల్ కనెక్షన్స్ పంచాయతీ వాళ్ళకి ఇండివిజువల్ కనెక్షన్స్ ఇవ్వడానికి మున్సిపాలిటీకి ఏ విధమైనటువంటి అధికారం ఉందా? ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఇదేంటంటే, ఏదైనా కెలామిటీస్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే అర్జెన్సీ ఉన్నప్పుడు కానీ, ఆ ప్రాంతానికి అసలు ఎట్టి పరిస్థితుల్లో నీరు దొరకనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కానీ, ఒక పర్టికులర్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ క్లాజును వాడుకుని ఆ వాటర్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక పంచాయతీలో ఉన్నటువంటి గ్రామం నాన్ లేఅవుట్లు ఎవరో వేసేసుకుని అక్కడ ఇల్లు కట్టేసుకుంటే పంచాయతీ వాళ్ళు వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో కూడా మాకు ఇవ్వడం కుదరదు అని చెప్పిన తర్వాత మీరు మున్సిపాలిటీ నుంచి నీరు ఇప్పించారు అంటే మరి ఇది మీ విశాల హృదయమా, లేకపోతే మీకు ఉన్నటువంటి పెద్ద మనసు అనేది ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే భీమవరం ప్రాంతంలో ఇవాళ చూసుకుంటే మీరు 3 టౌన్ నుంచి కనెక్షన్ ఇప్పించారు. 3 టౌన్ మీరు ఇప్పించినటువంటి ప్రాంతానికి చుట్టుపక్కల చూసుకుంటే మరి అటు సౌభాగ్యనగర్ కానివ్వండి, లేకపోతే బందరపుంత కానివ్వండి, గాంధీనగర్ కానివ్వండి, లెప్పర్సీ కాలనీ కానివ్వండి, యానాదుల కాలనీ కానివ్వండి, ఇటు వచ్చి కముజువారిపేట కానివ్వండి, లేకపోతే చిన్నరంగనపాలెం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ కనెక్షన్ వల్ల రేపు సమ్మర్ వచ్చేటప్పటికి ఎవరికి కూడా నీళ్లు అందనటువంటి పరిస్థితి. ఇవాళ వర్షాకాలం కనుక దాన్ని పెద్ద సఫర్ కాకపోవచ్చు, కానీ వేసవకాలం వచ్చేటప్పటికి భీమవరం శివారు ప్రాంతాలు ఎవరికి కూడా నీళ్లు అందలేనటువంటి పరిస్థితి. ఇవాళ కూడా మన దౌర్భాగ్యం ఏంటంటే ప్రకాశ్ నగర్ ఏరియాకి ట్రాక్టర్లతో నీళ్లు పంపిస్తా ఉన్నాం. ఇంకా మనం నిన్నగాక మొన్న మనం గత సంవత్సరంలో వాటర్ సర్వీస్ రిజర్వాయర్లు 4 సర్వీస్ రిజర్వాయర్లు కట్టుకున్నాం. ఇవాళ కూడా సర్వీస్ రిజర్వాయర్లకి నీళ్లు పూర్తిగా నింపలేనటువంటి పరిస్థితిలో భీమవరం మున్సిపాలిటీ ఉంటే మరి ఎక్సెస్ వాటర్ ఉందని చెప్పేసి ఒక ఇంజనీర్ గారు చెప్తారు, లేకపోతే ఏదో వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వాస్తవ పరిస్థితి మున్సిపాలిటీ శివారు ప్రాంతాలకి ఈనాటికి కూడా మనం మంచినీరు అందించలేకపోతా ఉన్న పరిస్థితి. దీన్ని మసిపూసి మారేడుగా చేసి ఏదో రకరకాలుగా మాట్లాడి మీ అవసరాలకు ఇచ్చా మీరు విశాలమైనటువంటి దృక్పథం అని చెప్పేసి మాట్లాడుతూ అదే ప్రెస్ మీట్ లో మళ్ళీ మాట్లాడారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి
ఈ హోదా ఏంది, ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వాలి అంటే రూల్స్ ఒప్పుకోవాలి. అంటే మీ రూల్స్ మీకు అవసరమైనప్పుడు ఏ రకంగా అయినా మలుచుకునే విధంగా మీరు మాట్లాడుతున్నారు తప్ప, అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోమని చెప్పేసి మీరే మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి రూల్స్ ని మీ ఇష్టం వచ్చినట్టు అన్వయించుకుని ఈ పరిస్థితి చేస్తా ఉన్నారు. ఇక్కడ మీకు ఒక్కటే చెప్తా ఉన్నాం, మీరు ఇంకా ఎక్స్టెంట్కి వెళ్ళి ఏం మాట్లాడారంటే మున్సిపాలిటీ వచ్చేటువంటి వాటర్ విశాఖపట్నం నుంచి వస్తుంది, ఆ వాటర్ని మీరు తీసుకుంటున్నారు కదా అనేటువంటి ఒక మాట మాట్లాడారు. అసలు మరి మీకు అజ్ఞానమా లేదా విజ్ఞానమో నాకు అర్థం కావట్లేదు. కానీ వాస్తవంగా మాట్లాడాలంటే ఏ మున్సిపాలిటీ పరిధిలో అయినా సరే ఇప్పటి వరకు జరిగినటువంటి, అంటే మన భీమవరం మున్సిపాలిటీలో ఆ ట్యాంక్ మనం ఎక్వైర్ చేసే నాటికి 1970లో ఫస్ట్ ట్యాంక్ ఎక్వైర్ చేశారు. ఆ 70 నుంచి ఆ ప్రాసెస్, ఆ నిర్మాణం అది చేపట్టడానికి ఒక 5 సంవత్సరాల కాలం పట్టింది. 75లో మనం మున్సిపాలిటీకి వాటర్ ఇవ్వడం మొదలెట్టాం. అప్పుడు 30 ఎకరాలు. ఆ తర్వాత మళ్ళీ తర్వాత కాలంలో 120 ఎకరాలు మళ్ళీ ల్యాండ్ ఎక్వైర్ చేయడం, దాంట్లో 60 ఎకరాలు చెరువు తగ్గించాం. అంటే ఇప్పుడు 90 ఎకరాలు ఉంది మనకి. అలాగే అనేకమైనటువంటి ఎస్ఎస్ ట్యాంకుల నిర్మాణం కూడా జరిగింది. ఇన్ని జరిగినా కూడా మనం వాటర్, సఫిషియెంట్ వాటర్ని మనం ఇచ్చేయలేకపోతున్నాం. మళ్ళీ ఇంకా అజ్ఞానంగా ఏం మాట్లాడారంటే మీరు, నేను అందిస్తున్నటువంటి నీళ్లు తాగునీరు కాదు, వాళ్ళు స్నానాలు చేసుకోవడానికి ఇమ్మని చెప్పేసి నేను కనెక్షన్ ఇప్పించానని చెప్పేసి మీరే బావటంగా నేను ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అయ్యా, మరి మీరు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, మా రాష్ట్రం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ మరి మున్సిపల్ వాటర్ అనేది ప్రొటెక్టెడ్ వాటర్, దాన్ని ప్యూరిఫై చేసి డ్రింకింగ్ పర్పస్ ఆ వాటర్ని మనం ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలకి అందిస్తూ ఉన్నాం. కానీ మీరు స్నానాలకు అందిస్తానని చెప్తా ఉన్నారు. ఇది మరి ఎంత దౌర్భాగ్యం. మరి మీరు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, మరి అజ్ఞానంతో మాట్లాడుతున్నారో అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. అందుచేత ఏంటంటే మీరు కొంచెం నోరు సంభాళించుకుంటే మంచిది, సంయమనంగా ఉండండి. మేము కూడా మీరు ఒరే అరే అంటే మాట్లాడగలం, కానీ మా గురువులు చెప్పినట్టుగా మాకు కొంచెం సంస్కారం ఉన్న వాళ్ళని మిమ్మల్ని ఒరే గిరి అని అనలేకపోతున్నాం. ఎందుకంటే మాకు సంస్కారం అడ్డొస్తుంది. అందుచేత ఏంటంటే ఆ సంస్కారం అయినటువంటి మాటలు, ఆ ఇరిటేషన్ మాటలు, ఆ ఫ్రస్ట్రేషన్ మాటలు, ఇంకోటి ఏదో అన్నారు, నాకు ఈ ఇన్ఛార్జ్ పదవి రానందుకు నేనేదో ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నానని. మరి నేను ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నానా, లేకపోతే నేను పళ్ళు కొరికేసి మాట్లాడుతున్నానా, లేకపోతే నేను కోపంగా మాట్లాడుతున్నానా అనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఎవరైతే ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారు, ఒకవేళ నిజంగా మీరు ఈ డిప్యూటీ రాకపోయి ఉంటే ఎంత ఫ్రస్ట్రేషన్తో ఉండేవారు, ఇలాంటివన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. అందుచేత ఏంటంటే సంయమనం అవసరం. ఎదుటి వ్యక్తిని మనం, మీరు తమలపాకుతో ఒకటి అంటే తలుపు చెక్కతో 4 అనగలం, అవన్నీ ఏంటంటే మంచిది కాదు ఎవరికి. అందుచేత వాస్తవంగా ఈ మున్సిపాలిటీలో జరిగినటువంటి అన్యాయం మీద మేము మా శాసనసభ్యుల వారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ కూడా మా శాసనసభ్యుల వారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, అసలు మీకు తెలిసి జరుగుతుందా, తెలియ జరుగుతుందా? మన ప్రాంతాలైనటువంటి, మనకే మున్సిపాలిటీ శివారు ప్రాంతాలకే వాటర్ అందించలేనటువంటి ఈ స్థితిలో పక్క పంచాయతీకి నీళ్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? దానికి సంబంధించి ఎందుకు మీరు దానికి ఒప్పుకున్నారు? అసలు మీకు తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? లేకపోతే దీని ఈ ప్రాంతం మీద కూడా పక్క ప్రాంత వాసుల యొక్క ప్రజాప్రతినిధుల యొక్క ప్రభావం ఇక్కడ కూడా పనిచేస్తుందా అనేటువంటి విషయాల మీద మీరు ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఏదైతే ఇప్పుడు అది చేయించారో అది ఖచ్చితంగా దాన్ని ఆపు చేయించాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్.
అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,